అందరికీ నమస్కారం. ఈ రోజు గౌరవ అతిథులు మహాసేన రాజేష్ గారు వచ్చారు. వీరు దూరని పార్టీ అంటూ లేదు, ప్రస్తుతము బాబు గారి కాళ్ళ దగ్గర కూర్చొని బాగా పిసుక్కుంటూ ఉన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో చెప్పాలని ముచ్చట పెడుతున్నారు. ఒరే చెప్పురా రాజేష్ మా పవన్ కళ్యాణ్ గురించి. ఈ పవన్ కళ్యాణ్ గారు అనేవాడికి అడికి అసలు రాజ్యాంగం తెలిసాడికి ఆ దరిద్రుడికి అప్పుడే నేను 10th క్లాస్ ఫెయిల్ అయిన అంటాడు, అప్పుడే 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం అంటాడు, అప్పటికే నేను 2 లక్షల పుస్తకాలు చదవని అంటాడు. ఆ పోరం మొక్కడికి నిజంగా రాజ్యాంగం అనే పుస్తకం తెలుసా? ఒరే మేధావి, నువ్వు కూడా 10th క్లాస్ అంట కదరా. నీ గురువు అదేలే, నీ పాత గురువు పవన్ కళ్యాణ్ గారు 10th క్లాసే కాబట్టి మీ ఇద్దరికి రాజ్యాంగం గురించి తెలిసినట్టు ఎవరికి తెలియదురా. మీ ఇద్దరు పిహెచ్డీలు చేశారు కదరా పోరం బొక్క. నీ బతుకొచ్చాడా? నేను కనుక ఎన్కౌంటర్ చేయడం మొదలు పెడితే, పోస్ట్ మార్టం చేయడం మొదలు పెడితే, ఒరే బేవర్స్, నువ్వు చదువుకున్నది 10th క్లాసు, ఆ స్టాండర్డ్ లో మాట్లాడరా. జనసేన పార్టీకి చాలా గడ్డు కాలం ఎదురవుతుంది సోదరా. చెప్తున్నా నేను రాజేష్ సరిపల్లి ఏదో ఒక మాట మాట్లాడాడని ఒకే ఒక మైనస్ చూపించగలిగామేమో నా మీద. పవన్ కళ్యాణ్ ఈ రోజు పవన్ కళ్యాణ్కి అసలు కులం ఫీలింగ్ లేదు, కాస్ట్ ఫీలింగ్ లేదు. ఏదో అపర భగీరథుడు, అపర ఏదో సోన్స్ చెప్తున్నారు కదా. రాజేష్ గారు, మీరు పోస్ట్ మార్టం చేసుకుంటే చేసుకుందరు కానీ, ఇకపోతే ఉదయ్ కిరణ్ అదేనండి చనిపోయారు కదా నటులు, ఉదయ్ కిరణ్ గురించి మా పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెము చెప్పండి. ఉదయ్ కిరణ్ చిరంజీవి గారు అమ్మాయిని ప్రేమించాడనే కారణంలో మొట్టమొదటిగా గన్ తీసింది ఎవరో? ఎందుకు గన్ తీయాల్సి వచ్చింది? రాజేష్ గారు, మీరు చెబుతుంటే నాకు కూడా నమ్మకం కుదురుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గన్నుతో బెదిరించుంటాడు కాబట్టి ఆ యొక్క ఉదయ్ కిరణ్ పాపము ఆత్మహత్య చేసుకుని ఉంటారని నాకు అర్థమవుతుంది. ఉదయ్ కిరణ్ కూడా మంచి ట్రెండ్ లో ఉన్న హీరో, అబ్బాయి కూడా చాలా మంచోడు. ఎందుకు గన్ తీశారు పవన్ కళ్యాణ్ గారు? అది క్యాస్ట్ ఫీలింగ్ కాకపోతే ఏంటి? పతివ్రత కబుర్లు ఎవ్వరు చెప్పొద్దు. మేము గనక ఎప్పటో మొదలు పెడితే ఇక కొనుక్కోవడానికి బట్టల షాపులు కూడా సరిపోవు. చెప్తున్నాను జనసేన వారికి, ఇది మొదటి ప్రమాద హెచ్చరిక. గెలకొద్దు మహాసేన్ని. రాజేష్ గారు, మిమ్మల్ని గెలుకుతూనే ఉండాలి జన సైనికులు. మీరు ఇలా నిజాలు చెబుతూనే ఉండాలి. మీరు ఇలా నిజాలు చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇకపోతే జన సైనికులు, జనసేన నాయకులైనటువంటి మురళీ గారు వచ్చారు. మురళీ గారితో మాట్లాడదాము. చెప్పండి మురళీ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నన్ను నమ్మండి, నా వ్యూహం నాకుంది, ఇల్లేమో దూరంగా ఉంది, దారంతా గతుకులు, అసలే చీకటే గాఢాంధకారం అన్నాడు మా నాయకుడు. చేతిలో దీపం లేదన్నాడు. సర్లే మనం కూడా ఫాలో అవుదాం, తప్పే ఉంది. ఒకడు వచ్చాడు మనలో, ఆయన కొంచెం ఫైట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ కాదు మూడో ప్రత్యామ్నాయం కూడా ఉండాలి రాష్ట్రంలో, ఆ పైన మేము ఉండాలి మావోడు అనే ఇదితో 94% ఆఫ్ ది కమ్యూనిటీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేశామండి. పవన్ కళ్యాణ్ గారు, మీ జన సైనికులు మురళీ గారు చెబుతున్నారు, ఇల్లేమో దూరం, అసలే గాఢాంధకారము, గతుకల రోడ్డు, ఎంత కటిక చీకటిలో ఈ 12 సంవత్సరాలు మీరు ఎలా ప్రయాణించారు పవన్ కళ్యాణ్ గారు? కొంచెం మాకు చెప్పండి. ఎలా ఉంది అంటే, ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢాంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. అయ్యో పవన్ కళ్యాణ్ గారు, దారంతా గతుకులు, అసలే చీకటి, చేతిలో దీపం లేదంటే నా కళ్ళబట్ట నీళ్ళు వస్తున్నాయి. అయినా పవన్ కళ్యాణ్ గారు, ఒక 50 రూపాయలు పెడితే ఒక టార్చ్ లైట్ వస్తుంది, కొనుక్కోలేకపోయారా? కానీ గుండెల నిండా చీకటిలో టార్చ్ లైట్ లేకపోయినా గానీ మీ గుండెల నిండా ధైర్యం ఉంది. అందుకే 12 సంవత్సరాలు ఎంతో చక్కగా ప్యాకేజీలు దొబ్బుతూ ఎంతో చక్కగా ఈ స్థాయికి వచ్చారు. మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. 94% సార్, 94% ఆఫ్ ది కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ గారు వినుచుగా ఉన్నాం. ఆయన బలం ఏమీ లేదు సార్, ఆయన బలం ఆయన కులం. మురళీ గారు, మీరు చెబుతున్నది మాత్రము అక్షరాల సత్యము. ఆయన కులమే ఆయనకు బలము. ఆయన అవకాశవాదండి. అవసరం వస్తే కులం వాడుకుంటాడు, లేకపోతే ఎడం కాలుతో తన్నుతాడు. మీకు తెలియనిది ఏమున్నది? ఇప్పుడు చెప్తున్నాం మేము క్లియర్ గా, పవన్ కళ్యాణ్ గారి బలం ఆయన కులం. ఆయన మతాలు లేవు, నేను హిందువుని, ఇవన్నీ పక్కనెట్టండి సార్. అదే ఓకే, ఆయన ఏదో ఒక ఎజెండాతో వెళ్తున్నారు, తప్పులేదు, మా నాయకుడు, ఆయన మేము ఏమి అనం. కానీ ఆయన గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆయన బలం
ఆయన కులం. మురళి గారు మీరేమో కాపు కులమే ఆయన బలం అంటున్నారు, కానీ మా పవన్ కళ్యాణ్ గారు నాకెక్కడ కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా అని చెబుతున్నారండి. పవన్ కళ్యాణ్ చుట్టూ అతను కులం యువతున్నారు. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, ఆ కూతురు క్రిస్టియన్ అబ్బా. కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చ్ లో బాప్టైజ్ చేస్తానంటే సంతోషంగా చేయించమన్నాను. ఎందుకంటే నాకు భగవంతుడు ఏ రూపంలో నాకు ఒకటే భగవంతుడు. పవన్ కళ్యాణ్ గారు, శరవెల్లి గారు, మీకు కులం ఉండదు, మతం ఉండదు, అప్పుడే రంగులు మార్చేస్తావు. మరి ఇప్పుడు హిందూ మతంలోకి వచ్చేసావు కదా, మరి తెలంగాణలో ఎలా పోటీ చేయదలుచుకున్నావు కొంచెం అందరికీ చెప్పు. తెలంగాణ కూడా ఏంటి ఇప్పుడు ఎందుకు మీకు ఉంది అంటే, నేను అక్కడ క్యాంపెయినింగ్కి వెళ్ళాను. పోటీ చేస్తానో అలా లేదో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నాకేం తెలియదు. అక్కడ నేను ఇక్కడ దృష్టి పెట్టాను, కానీ అది లోపల ఉన్నది బయటకు వచ్చింది ఈ రోజు. పవన్ కళ్యాణ్ గారు, ఏమిటండి డబుల్ మీనింగ్లు? లోపల ఉన్నది బయటికి రావడం ఏమిటి? అసహ్యంగా ఉంటుంది, అలా చెప్పకూడదండి. లోపల ఉన్నది జాగ్రత్తగా లోపలే పెట్టుకోండి. చిన్న కదలికి వచ్చింది, చిన్న చిగురులాగా మన మొలకలా బయటకు వచ్చింది. ఇప్పుడు మనకు ఒక అక్క గారు వచ్చారు. అక్క చెప్పండి, మన పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేసేస్తాను, సినిమాలు చూపిస్తానంటున్నాడు, మీరేమంటారు అక్కయ్య? ఆ పవన్ కళ్యాణ్ మాటలు అంతా హైలైట్ చేస్తున్నారు. ఆయనే చెప్పిండు, అయ్యా తండ్రి నేను ఆన్నే ఏం బీకలేకపోతున్నా, ఇడికొచ్చి ఏం దిగుతాను. ఏదో సినిమా డైలాగులు కొడుతున్నాడు. తెలంగాణ నీ అయ్యే జాగీరా, నేను ఈయనే ఉంటా, నన్ను వచ్చి కొట్టురండి అలా నీకు దండం పెడతాను. నిన్నెందుకు కొడతావు అలా? మేము నిన్ను కొట్టా ఒకటే, కుక్కలు కొట్టా ఒకటే, అలా నీకు దండం పెడతాను. నిన్నెందుకు కొడతావు అలా? మేము నిన్ను కొట్టా ఒకటే, కుక్కలు కొట్టా ఒకటే. చాలా సంతోషం సిస్టర్, మీరు ఇక వెళ్ళి రండి. ఇకపోతే జనసేన మాజీ నాయకులు దిలీప్ శంకర అడ్వకేట్ గారు వచ్చారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఏమో బాబు, ఏ రోజు వస్తారో, ఏ భగవంతుడు వస్తారో, ఈయన అలా పట్టుకెళ్ళిపోయారన్న వార్త ఏ రోజు నేను చూస్తాను. ఏ రోజు నిద్ర లేచేసరికి ఈయన కూడా వ్యాన్లు వేసుకుని కొలబొడుచుకుంటే తీసుకెళ్లిపోయారంట ఆ రోజు. ఆహా, అసలు ఆ రోజున ఆనందానికి అందులు బంధులు కూడా ఉంది అసలు. దిలీప్ శంకర్ గారు, మీ మనోవాంఛ ప్రసిద్ధిరస్తని చెప్పి నా యొక్క మనసు చెబుతుంది. తప్పకుండా మీ యొక్క మనోభిష్టము తప్పకుండా నెరవేరుతుంది. ఇకపోతే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అనేటువంటి ఒక లుచ్చా ఎమ్మెల్యే గారు వచ్చాడు. వాడికి నోరు కాదు వాడిది, వాడి నోరే ఒక మలద్వారం అని చెప్పి మనకు అర్థమవుతుంది. చెప్పురా, నీకెంతమంది కొడుకులో? ఒరే సులిశెట్టిగా, మరి నీకు అందరూ పిచ్చ కొడుకులే పుట్టారు. అయ్యో, ఒక్కడు కూడా మంచి కొడుకు లేడా? నీ బతుకు చెడా, నీకు అందరూ పిచ్చి కొడుకులే పుట్టారంటే నాకు చాలా బాధగా ఉందిరా వెధవ. ఎప్పుడు ఆలోచించి నన్ను చేశారు రా, నేను మా ఒక సామాన్యుడిని. ఏ గారు చేశారు, ఒక డ్రైవర్ కొడుకుని విప్పు చేశాడు ఆయన. అంతకంటే ముందు పవన్ కళ్యాణ్ ఒక డ్రైవర్ కొడుకుని విప్పు చేశాడు. దానికి ఏంటి మీరు ఎవరు మాట్లాడరే? నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని. నేను ఒరే, నువ్వు ఆర్టీసీ డ్రైవర్ కొడుకువో ఎవడు కొడుకో మాకేం తెలుసురా. నువ్వు ఏం పీకావురా? 2.5 సంవత్సరాలైంది, ఏం పీకావో చెప్పురా నువ్వు వెధవే. నాకు ఫస్ట్ నన్ను విప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరో ఎందుకు చెప్పరు, నేను 100 సార్లు చెప్తున్నా మన ఆర్టీసీ డ్రైవర్. ఒరే బొల్లిశెట్టిగా, నీ బాబా ఆర్టీసీ డ్రైవరో, కండక్టరో, క్లీనరో ఎవడో మాకెందుకురా ఈ సొల్లంతా? మీ గురువు గారు వచ్చారు, ఆయన ఏదో కొంచెం బొద్దింకల గురించి చెప్తారట, చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఈ మధ్య మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా, అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు, మీరు చదివిన 1,00,000 పుస్తకాల్లో సుమతి శతకం కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు? సుమతి శతకానికి కూడా నీకు పనికొచ్చేటట్టుగా అన్వయించుకుంటున్నావా? అసలు దాని భావం ఏంటి? ఒక బలవంతమైన నీచ సర్పము చలి చీమతాల చేత చిక్కి చావదు సుమతి అంటే నువ్వేమంటున్నావు? సర్పము కూడా చిన్న చిన్న బొద్దింకలు వాటితోటి చీమలతోటి చంపేసే కుట్రలు జరుగుతున్నాయంటే నువ్వు ఒక బలవంతమైన సర్పం అని లెక్క. నువ్వు ఒకసారి ఆలోచించుకో, నీకు తెలుగు రాకపోతే నేర్చుకో. 1,00,000 పుస్తకాలు చదివావు కదా నువ్వు. మరి మొగోడువై ఉంటే నిన్న మొన్న జంతర్ మంతర్ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడకపోయావా? సిగ్గుండాలండి చెప్పనాకి. అలాంటి భాగం, అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు. 1 నెల ముందు పెట్టావు కదా నీ పార్టీ మీటింగ్ ఢిల్లీలో, మరి నిన్న మొన్న పెట్టకపోయావా జంతర్ మంతర్లో నీ
మీటింగ్. మరి ఆ కాకరోచ్ పార్టీ వాళ్ళు నీ కథ ఏదో తేల్చేసేవారు కదా. మరి నీ గురువు గారు ఢిల్లీలో అదే మీ ప్రియతమ మోడీ గారే ఆయనే ప్యాంట్లో స్విచ్ పోసుకొని అర్ధరాత్రి కాడ ఏదో లైవ్ పెట్టేసేసి చూపించాడు కదా. మరి నువ్వు కూడా వెళ్ళి ఆయన ఓదార్చి ఎత్తుకోకపోయావా? నీకు తెలిసేది ఆ కాకరోచుల కథ ఏంటో. ఒక సహోదరి గారు వచ్చారు మన పవన్ కళ్యాణ్ గారి గురించి. ఆవిడికి తెలిసిన విషయాలన్నీ మనకి తెలియజేస్తారు. అమ్మా చెప్పండి, మా పవన్ కళ్యాణ్ గారు ఎవరి వెంట ఉంటారు? అన్ని విషయాలు మాతో పంచుకోండి. సుఖాలైనా నేను ఆయన వెంటే ఉంటాను. రూపాయి పడిపోయినా, పేపర్లు లీక్ అయినా, విద్యా వ్యవస్థ కుప్పకూలినా నేను ఆయన వెంటే ఉంటాను. విద్యార్థులు చచ్చిపోతున్నా, నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నా, జెన్జీలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంటే వాటి గురించి మాట్లాడకుండా ఇంకా నేను ఆయన వెంటే ఉంటాను అనే లైన్ దగ్గరే ఆగిపోతే యువత క్వశ్చన్ చేయడం న్యాచురల్. జనగణమన పాడితే పేట్రియాట్, వందే మాతరం అంటే నేషనలిస్ట్, క్వశ్చన్ చేస్తే యాంటీ నేషనల్ అన్నట్టు డిస్కషన్ ని రెడ్యూస్ చేయడం వల్ల అసలు ఇష్యూ సైడ్ అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు యూత్ జాబ్స్ గురించి అడుగుతోంది, ఎగ్జామ్ లీక్స్ గురించి అడుగుతోంది, అకౌంటబిలిటీ గురించి అడుగుతోంది. కాంగ్రెస్ జనతా పార్టీ రేపు ఉంటుందో లేదో ఎవరికి తెలియదు. కానీ దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే యూత్ లో థింకింగ్ స్టార్ట్ అయింది, క్వశ్చన్ చేసే మైండ్ సెట్ వచ్చింది. మనం ఒక్కసారి హిస్టరీ తిరిగేసిన యూత్ మూవ్ అయినప్పుడల్లా చేంజ్ వచ్చింది. స్టూడెంట్స్ వాయిస్ రేస్ చేసినప్పుడల్లా సిస్టమ్ రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకే ఇది ఒక పార్టీ గురించి కాదు, ఒక లీడర్ గురించి కాదు, ఫ్యూచర్ ఆఫ్ కంట్రీ గురించి. దేశానికి బ్లైండ్ ఫాలోవర్స్ కంటే ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ ఎక్కువ అవసరం. అందుకే ప్రతి స్టూడెంట్, ప్రతి అన్ఎంప్లాయిడ్ యూత్, ప్రతి కామన్ సిటిజన్ ఒక్కసారైనా ఆలోచించాలి. చేంజ్ ని తీసుకొచ్చేది స్లోగన్స్ కాదు, క్వశ్చన్స్. సిస్టర్, మా మోడీ గారిని గాని మా పవన్ కళ్యాణ్ గారిని గాని ఎవరు ప్రశ్నించకూడదు, వారే ప్రశ్నిస్తారు. అదన్నమాట విషయం. చాలా సంతోషం, మీరు చక్కటి సందేశం ఇచ్చారు. ఒక తమ్ముడు వచ్చాడు, చెప్పండి తమ్ముడు మీరు మా పవన్ కళ్యాణ్ గురించి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు, అంటే దేశం అంటే అదానిదే, దేశం అంటే అమ్మానిదే నరేంద్ర మోడీ చెప్తుండు. కాబట్టి ఈ దేశ ప్రధానమంత్రి అంటలే నేను అమెరికా ట్రంప్ జీతగాడు అంటున్నా. చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ మొన్నదాకా ఎట్లు కదా, మరి 22 మంది చచ్చిపోయారు, మరి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన అందరూ మరి ఎందుకు మాట్లాడదు? సనాతన ధర్మం చచ్చిపోయారు, పిల్లలంతా సనాతన ధర్మం కాదా? వాళ్ళు హిందువులు కారా? మరి హిందువులు అంటే ఎవరు చెప్పండి? హిందువులు అంటే కేవలం పెట్టుబడిదారు పిల్లలు హిందువులా? అంటే పేదవాళ్ళ పిల్లలు హిందువులు కారా? కాబట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇది కేవలము యువకులను చంపేయాలని బయలుదేరు. వాళ్ళు కొత్తగా దాడి ఆదివాసులను చంపేసారు, రైతుల మీద చట్టాలు చేసి రైతులను ఉచ్చకొతగోసారు, ముస్లింలను ఉచ్చకొతగోసారు, మైనార్టీలను ఉచ్చకొతగోసారు, క్రిస్టియన్లను ఉచ్చకొతగోసారు. ఇప్పుడు చివరిగా ఈ దేశ ముఖ చిత్రమైన యువకుల మీద దాడి చేస్తారు. చాలా చక్కగా చెప్పారు తమ్ముడు. మనకి స్వాతంత్రం లేదంట, ఎవరు కూడా ప్రశ్నించకూడదంట. అటు మోడీ గాని ఇటు మా యొక్క పవన్ కళ్యాణ్ గాని వాళ్లే ప్రశ్నించాలంట, ప్రజలు ప్రశ్నించకూడదు. వారు ఎన్ని తప్పులు చేస్తున్నా, ఎన్ని దోచుకుంటున్నా, ఎన్ని నిత్యా పనులు చేస్తున్నా గాని పండిత్తు మాట అనకూడదట. ఇదే హిట్లర్ రాజ్యం నడుస్తుందని చెప్పి యావత్ సమాజం అంతా ఆలోచిస్తుంది. వీరికి పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి నిన్న మొన్న జరిగిన జంతర్ మంతర్లో తోక జాడిచ్చి చక్కగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు. ఇంతకంటే ఘోరమే ఉంటుంది. అందరికీ నమస్కారము, బాయ్.